హలో అండి. అందరికీ నమస్తే. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? సో, ఈరోజు ఫైనల్ అంటే ఫిఫ్త్ డే అనమాట. 5వ రోజు మేము నిమజ్జనం చేస్తున్నాము. సో, అష్టమి నవములు ఇవన్నీ పక్కన పెట్టేసి బాపనయ్యని అడిగితే అవేం లేవమ్మా, నిమజ్జనం చేసుకోవచ్చు అన్నారనమాట. సో, నిలబెట్టిన రోజు నుండి ఇవాల్టికి మాకు 5 డేస్ అయిందనమాట. సో, మేము హ్యాపీగా నిమజ్జనానికి పొద్దున్నే రెడీ అయింది. ఈ టైం వచ్చేసి మార్నింగ్ 8:00. సో, మార్నింగ్ 8కి ఇంత బాగా రెడీ అయినామంటే మేము ఎన్ని గంటలకు లేసుంటామో గెస్ చేయండి. సో, మేము 3 ఆర్ 3:30కి లేసినాము. ఒక 5 మెంబర్స్ 3:30కి లేసి వంటలు చేసుకున్నామనమాట. హోటల్‌లో ఫుడ్ బాగుంటుంది, బాగుండదు అండ్ పిల్లలతో వెళ్తున్నాం కదా! రచ్చ రంబోలా ఏస్తారని చెప్పి కొంచెం ప్లాన్‌గా చేసుకొని వంటలు చేసుకున్నాము. అన్నం, పప్పు. అన్నం అంటే బగారా రైస్, పప్పు, చట్నీ, పెరుగు చారు, ఉప్మా ఇవి చేసుకున్న తర్వాత ఇళ్ళల్లోకెళ్ళి పనులు చేసుకొని దేవుడు దీపం దయ్యాలన్నీ పెట్టేసి, సో, నేను ఎందుకు ఇక్కడ వీళ్ళు నవ్వుతున్నారంటే, సో, నైట్ ఒక వీడియో తీసిర్రు. ఆ వీడియో మాకు అప్లోడ్ చేయమంటే ఎవరు తీసిర్రు అని నేను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా. ఎవరు తీసిర్రు, ఎవరిని అడుగుతున్నారని. సో, అదనమాట. సో, అందరం ఫైనల్‌గా ఒక దగ్గరికి వచ్చేసాము. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారనమాట. సో, కలర్స్ పూసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. సో, లాస్ట్ రోజు ఈరోజు వినాయకుడు విషయంలో లాస్ట్ రోజు. కానీ ఎవ్రీ టైం కలుస్తూ ఉంటాము. సో, దేవుడికి దండాలు పెట్టుకొని ఫైనల్‌గా కొన్ని పిక్స్ తీసుకొని కొన్ని స్టెప్స్ వేసామన్నమాట. సో, ఫైనల్ డే ఈరోజు అని చెప్పి బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని, ఇంకా మాకు వచ్చేటివి అవే మెయిన్. సో, అవి పెట్టుకొని డాన్స్‌లు వేస్తున్నాము. సో, అత్తమ్మ కూడా అసలు చిన్న పెద్ద అందరం మమేకమై చాలా బాగా డాన్సెస్ చేస్తున్నాము. ఫుల్ జోష్‌తోటి ఉన్నామన్నమాట. సో, ఇంకా కొన్ని వీడియోస్ ఉంటాయి, చూస్తూ ఉండండి. మా పిల్లలు కూడా ఈరోజు జుమ్మా అండ్ ఎంజాయ్ కాబట్టి పిల్లలు కూడా సరదాగా ఉన్నారు. అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఆగినామన్నమాట. ఇట్లా కొన్ని స్టెప్స్ ఇట్లా మర్చిపోతుర్రు. కొన్ని స్టెప్స్ వేస్తున్నాము. ఇంకా వినాయకుని పాటతోనే స్టార్ట్ అనమాట. మ్యూజిక్ ఉంటే మీకు కూడా అర్థమయ్యేది. సో, ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇంకా కొంతమంది వచ్చేది ఉంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేము బస్ ఎక్కుతామన్నమాట. మా వరకు మేము మినీ బస్ మాట్లాడుకున్నాం అనమాట. పిల్లలకి మాకు సరదాగా ఎంజాయ్గా ఉండాలని చెప్పి చిన్న బస్ మాట్లాడుకోవడం జరిగింది. సో, మాకున్న కంఫర్ట్ రేట్లో, రీజనబుల్ రేట్లోనే మాకు మినీ బస్ వచ్చేసింది. సో, హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. రేట్ కానీ బస్సు కానీ ఏది ఇబ్బంది పెట్టలేదు. హ్యాపీగా వెళ్ళి చాలా బాగా నిమజ్జనం చేసుకున్నాం అనమాట. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వెళ్ళినాం. కాకపోతే 2 వెహికల్స్ తీసుకున్నాం. ఒకటి టవేరా, ఒకటి తుఫాన్ అనమాట. సో, అట్లా అయితే ఇబ్బంది అంటే మేము ఎంజాయ్ చేసినాం. బట్ వేరే వాళ్ళు పెద్ద వయసు వాళ్ళని ఒక దగ్గర, మా పిల్లలతో ఒక దగ్గర ఉండేసరికి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఒకే వెహికల్ మాట్లాడుకుందాం అన్నారు. అందుకే ఈ ఇయర్ వచ్చేసి ఒకే వెహికల్ టెంపో మినీ బస్ అనమాట. సో, అందులోనే అందరం వెళ్ళినాము. ఫుల్ జోష్ మీద ఉన్నాము. ఫుల్ ఎంజాయ్ చేసినాము. అత్తమ్మ కూడా బాగా పెద్ద వయసు అయినా బాగా మాతో కలిసిపోయింది. సో, వినాయకుడి ముందు ఈరోజు ఎగిరిన తర్వాత మళ్ళీ బతుకమ్మకు కదా అని చెప్పి, సో, కాసేపు వినాయకుడి ముందు ఇట్లా సరదాగా ఆటలాడి వినాయకుడిని తీసుకెళ్ళినాం అనమాట. సో, చిన్నమ్మ రావట్లేదు. ఎవరైతే వాళ్ళ ఇంటి ముందర వినాయకుడిని పెట్టి, ఎవరైతే పూజలు అన్ని విధాలుగా కొంచెం మేము ఉన్నా లేకున్నా తను చూసుకుంటుంది. సో, తను రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే బాబాయ్‌కి కొంచెం సుస్థిగా ఉంది. జ్వరం ఉందనమాట. అందుకే చిన్నమ్మ రావట్లేదు. మిగతా వాళ్ళందరం వెళ్తున్నాము. అనుకున్న వాళ్ళందరం వెళ్తున్నాము. ఒక చిన్నమ్మ మాత్రమే రావట్లేదు. మిగతా అందరం ఓకే. ఇంకా 2, 3 ఎక్స్ట్రా వచ్చారు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే. సో, ఇదొచ్చేసి చిన్న గణపయ్య. ఇది వేరే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు కదా! సో, ఆ గణపయ్య అనమాట. ఆ గణపయ్యని మాకు ఎప్పుడు తోడు గణపయ్య మేము యాక్చువల్లీ ఒకటే పెడతాము. బట్ మాకు లక్కీగా 2 టైమ్స్ అవుతుంది ఇప్పటికి. తోడుగా గణపయ్య, చిన్న గణపయ్య మాకు వెళ్ళేసరికి వచ్చేస్తారనమాట. సో, ఇది చిన్న గణపయ్య. సో, హ్యాపీ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మా పెద్దోడైతే ఇంకా చెప్పలేనంత ఖుషి, జోష్, ఎంజాయ్ అనమాట. సో, స్టిల్స్ కూడా దిగుతున్నారు. స్టిల్స్ ఇస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అంతా వెహికల్‌కి తీసుకెళ్తున్నాము. సో, నేను చాలా చిన్నది పట్టుకున్నాను. సో, నేను బరువు మోయలేను అది ఇది అని కామెడీ చేసుకుంటూ తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ ఈ చిన్నమ్మ పసుపు కుంకుమ ఇచ్చి మమ్మల్ని పంపిస్తుందనమాట.
సో ఇది మా బస్సు, మా వెహికల్. మేము రెడీ చేసుకున్నాం. మా వాళ్ళు వచ్చి మమ్మల్ని హ్యాపీగా సాగనంపారు. సో హ్యాపీ. సో మేము ప్రిపేర్ చేసుకున్న వంటలు అందులో పెట్టి కార్ ఎక్కేసినాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.